సో ఇంకొకటి ఏంటి అంటే మన కళ్యాణ్ని మనం ఎంత బాగా ఈ రేంజ్లో ఊహించుకుంటే లాస్ట్ వీక్ కూడా నాగార్జున గారు వచ్చి ఇక్కడ పెట్టారు. అంత పొగడతలు, అంత అప్రిషియేషన్ దక్కినప్పుడు కళ్యాణ్ ఎంత బాగా ఉండాలి. నిన్నెందుకో వాళ్ళ ముగ్గురికి ఎవరైతే రాజా రాముడుగా ఉన్నారో వాళ్ళనే ఒకరిని సెలెక్ట్ చేసుకుని గేమ్ ఆడాలి మీరు, అంటే మీ పొజిషన్ రిస్క్లో పెట్టుకోవాలి అన్నప్పుడు మీరు గేమ్ ఆడాలి అన్నప్పుడు రీతు చౌదరి అని కళ్యాణ్ అయితే అస్సలు భయపడి ఈ అమ్మాయిని పంపించారు. దివ్య కూడా కొంచెం భయపడింది, కానీ ఫైనల్గా తనే వచ్చింది. కళ్యాణ్ ఎందుకు నాకు ఇమ్యూనిటీ కావాలి, నాకు ఎందుకో భయం వేస్తుంది, నేను ఎందుకో వెళ్ళలేను అని ఒక వెనకడుగు అయితే వేశాడు. ఆ విషయం అయితే మనకి అస్సలు నచ్చలేదు. తన ప్రొఫెషన్ ఏంటి, తను భయపడటానికి అసలు తన గేమ్స్ ఫిజికల్గా వచ్చినా ఆడతాడు, ఏదైనా మెంటల్గా వచ్చినా తను ఆడగలుగుతాడు, మెమొరీ పవర్తో వచ్చినా ఆడగలుగుతాడు. మరి ఎందుకు అంత వెనకడుగు వేశాడు నాకు అర్థం కాలేదు. అక్కడ దివ్యను పంపించాడు, తను ఆడితే బాగుండేది. అరే మనం ఇద్దరు కదా కళ్యాణ్ చూడాలనుకుంటుంది అనుకున్న టైంలో తను తుస్సు అనిపించింది. ఎందుకో మనం ముందుండి అంటే వెన్ను చూపించి రాజులాగా ముందు ఫైట్ చేయాలనేది సామెత ఉంటుంది కదా. సో అలా కాకుండా ఎందుకో దాన్ని భయపడి అక్కడే కూర్చొని నేను వెళ్ళను అని దివ్యాన్ని పంపించడం అయితే ఆ విషయం నాకైతే అస్సలు నచ్చలేదు. మనం అంటే వాళ్ళలో స్టామినా ఉంటుంది, వాళ్ళు ఏంటో మనకు తెలుసు, టాప్లో ఉన్నారని తెలుసు, అయినా గివప్ ఇవ్వడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. మనం చూసే వాళ్ళకి అరే ఏంట్రా బాబు, మనం కళ్యాణ్ ఎక్కడ ఊహించుకున్నాము, ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తాడా, ఆయన మైండ్ సెట్ ఏంటి అసలు దేనికోసం గేమ్ ఆడితే మనకి ఛాన్సెస్ రాక కొంతమంది హౌస్లో ఉంటే ఛాన్సెస్ వచ్చి కూడా ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేదు. మనం గేమ్ ఆడితేనే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాం, అరే మన కళ్యాణ్లో ఇద్దరా కావాల్సింది అని మనం ఓట్లేస్తాం, అంతేగాని సేవ్ అవ్వడానికి. ఆడ ఇమ్యూనిటీ వాళ్ళకి అవసరం లేదు, అసలు కళ్యాణ్కి ఇమ్యూనిటీ అవసరం లేదు, తన పొజిషన్ ఏంటో తనకి తెలుసు. కాబట్టి గేమ్ ఆడితే అక్కడ బాగుండేది. ఎందుకో ఏదో భయపడి తప్పుకొని అక్కడ ఏదో చెప్పినట్టు అనిపించింది. నాకు అక్కడ ఏం నచ్చలేదు. కళ్యాణ్ డిసిషన్ అయితే చాలా రాంగ్ అనిపించింది. సో అది చూద్దాం అసలు ఏం జరుగుతుందో. నాగార్జున వచ్చి సాటర్డే చురకలు అంటిస్తారని అనుకుంటున్నాను. అట్లా అంటిస్తేనే వాళ్ళకి లాస్ట్ వీక్ వస్తుంది. అయినా కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇంకా ఫైనాన్స్కి వచ్చేస్తున్నారు, ఇంకెలానే నేను గేమ్స్ ఆను, నేను సేఫ్ అవ్వాలి, నేను ఆ గేమ్ పోను ఈ గేమ్ పోను భయం వేస్తుందంటే ఇంతే ఉంటుంది. ఇక ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టే అక్కడే ఉండిపోతుంది.